సో వెల్కమ్ టు మహా కాంపిటేటివ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి వైరస్ కు సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ చూస్తే కరోనా లక్షణాలను బట్టి కరోనా లక్షణాలను బట్టి WHO ఈ తేదీన కోవిడ్-19 గా ప్రకటించింది. అంటే ఏ తేదీని కోవిడ్-19 అని ఎప్పుడు ప్రకటించింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటున్నది. సో 11th February 2020 అన్నాడు, 27th January 2020, 11th March 2020, 22 March 2020. సో ఈ డేట్లకు ప్రత్యేకత ఏమున్నది సార్ అంటే, 11th February నాడు WHO ఏం చెప్పింది అంటే దాని యొక్క కరోనా యొక్క లక్షణాలను సింప్టమ్స్ బట్టి ఇది కోవిడ్ కు సంబంధించింది అని చెప్పింది. కోవిడ్ లోపల ఏమున్నది? CO అంటే కరోనా, VI అని అంటే వైరస్ అని అర్థము, D అంటే డిసీజ్ వ్యాధి. అంటే కరోనా వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఎప్పుడు వచ్చింది అంటే 19 లోపల, 1980 ఇయర్ కాబట్టి ఈ ఫార్మెట్ ను ఏ డేట్ నాడు ప్రకటించింది అంటే 11 February 2020 నాడు ప్రకటించింది. ఎవరు? WHO. దెన్ ఇక్కడ 27 January 2020 ఏంటిది అనంటే 27 January 2020 నాడు మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల తొలి కరోనా వ్యక్తిని కేరళలోని త్రిశూర్ లోపల గుర్తించడం జరిగింది. అంటే మొదట తొలి కేసు కరోనాను మొదట వ్యక్తి లోపల గుర్తించినటువంటిది ఎప్పుడు అంటే 27 జనవరి. ఎక్కడ అంటే కేరళలోని త్రిశూర్ లోపల మొట్టమొదటిసారిగా 27 నాడు కరోనా వ్యక్తిని భారతదేశంలో గుర్తించడం జరిగింది. ఇక 11th March 2020 ఏంటిది అంటే భారతదేశంలో జరిగిన మొట్టమొదటి తొలి కరోనా మరణం 11 March నాడు ఎక్కడ కర్ణాటక లోపల తొలి మరణం జరిగింది. తొలి మరణం ఎప్పుడండి? 11 March 2020 నాడు కర్ణాటకలోని గుల్బర్గా లోపల తొలి మరణం జరిగింది. భారతదేశంలో తొలి మరణం ఏ డేటు అనంటే 11th March 2020. దెన్ 22 March ఏంటి సార్ అంటే 22 March ఏంటి అంటే ఈ రోజు నాడు ఒక 14 గంటలు స్వచ్ఛంద కర్ఫ్యూను విధించడం జరిగింది. అంటే 14 గంటల స్వచ్ఛంద కర్ఫ్యూను అంటే మొత్తం బంద్ పాటించడం జరిగింది. ఇక దాని నుంచి ఎప్పుడు 22 తర్వాత 14 గంటల తర్వాత మళ్ళీ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే లక్షణాలను బట్టి WHO ఎప్పుడు అనంటే 11 February నాడు ఏం చెప్పింది అంటే ఇది కోవిడ్, అంటే కరోనా, V అంటే వైరస్, D అంటే డిసీజ్ అని ప్రకటించడం జరిగింది. క్లియర్ అండి? ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిని జతపరచుము అని అన్నాడు. ఏంటిది? కోవాక్సిన్. కోవాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భారత్ బయోటెక్ తెలంగాణలో ఉంది. సామీర్పేటలోని తుర్కపల్లిలో జీనోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత్ బయోటెక్ దేన్ని తయారు చేసిందంటే కోవాక్సిన్ అనే టీకాను తయారు చేసింది. దెన్ కోవిషీల్డ్ చూసినట్లయితే ఈ కోవిషీల్డ్ ఎవరు కనుగొన్నారు అని అంటే కోవిషీల్డ్ SII సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే పూణే లోపల ఉంది. పూణే లోపల ఉన్నటువంటి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ ను కనుక్కోవడం జరిగింది. దెన్ జై కోవిడ్ చూసినట్లయితే ఈ జై కోవిడ్ అనేది ఎప్పుడు ఎవరు ప్రతిపాదించారంటే జైడస్ క్యాడిలా ఎక్కడ ఉన్నది అంటే గుజరాత్ లోపల ఉన్నటువంటి ఈ జైడస్ క్యాడిలా మొట్టమొదట ఇవేంటిదంటే కరోనా వ్యాక్సిన్స్ అండి. ఈ జై కోవిడ్ D అనే వ్యాక్సిన్ ను జైడస్ క్యాడిలా గుజరాత్ లోపల కనుక్కోవడం జరిగింది. దెన్ స్పూత్నిక్ 1 అనేది ఎవరు అంటే గమలేరియా ఇన్స్టిట్యూట్ వాళ్ళట.
అంటే మనకు రష్యాది ఎక్కడుంది, ఇది రష్యా కాబట్టి రష్యా తోటి మనకు సో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఆ గమలేరియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసినటువంటిది ఏది అంటే స్పుత్నిక్ 5 అనే ఆ వ్యాక్సిన్ ను కరోనాకు తయారు చేయడం జరిగింది. దెన్ అంటే కోవాక్సిన్ భారత్ బయోటెక్, కోవిషీల్డ్ పూణే సీరం ఇన్స్టిట్యూట్, జైకోవిడ్ జైడస్ క్యాడిలా, స్పుత్నిక్ వి అనేది గమలేరియా కాబట్టి ఏమవుతుంది 4 అవుతుంది. ఏ తోటి మనకు 2 ఉన్నాయి, ఏ 4 అవుతుంది. బి ఏమవుతుంది 3 అవుతుంది. A4 B3 కాబట్టి ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ క్వశ్చన్ కు. సో ఇవేంటిది అంటే వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నా, పెరోటిడ్ గ్రంథుల వాపుకు కారణమైన వ్యాధిని గుర్తించండి అని అన్నాడు. పెరోటిడ్ గ్లాండ్స్, సో మనకు ప్రధానంగా ఈ సెలైవరీ గ్లాండ్స్ 3 రకాలుగా ఉంటాయి. ఓకేనా. సో పెరోటిడ్ గ్రంథులు, అధోజిహ్వ గ్రంథి, అధోజంబికా గ్రంథి. అంటే పెరోటిడ్, సబ్లింగ్వల్, సబ్ మ్యాండిబుల్ ఏంటి అంటే ఇవి సెలైవరీ గ్లాండ్స్. ఈ గ్రంథులు పెరోటిడ్ గ్రంథి ఎక్కడుంటుంది అంటే పెరోటిడ్ గ్రంథి అంటే సో చెవికి దగ్గరగా ఉంటుంది. చెవికి దగ్గరగా పెరోటిడ్ గ్రంథి ఉంటుంది. ఇప్పుడు ఈ పెరోటిడ్ గ్రంథి వాపుకు గురి చేసే వ్యాధి ఎవరు అనంటే గవద బిల్లల వ్యాధి, మమ్స్ డిసీజ్. సో మమ్స్ డిసీజ్ గవద బిల్లల వ్యాధి దేని వల్ల వస్తుందంటే మిక్సోవైరస్ పరోటైటిస్. మిక్సోవైరస్ పరోటైటిస్. ఈ మిక్సోవైరస్ పరోటైటిస్ అనే ఈ వైరస్ పెరోటిడ్ గ్రంథులలోకి చేరి పెరోటిడ్ గ్రంథులను వాపుకు గురి చేస్తూ ఉంటుంది. ఓకేనండి. సో ఇది సుమారుగా 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నుండి రక్షించుకోవడం కోసమే ఎంఎంఆర్ అనే టీకాను తీసుకుంటారు. ఏంటిది ఎంఎంఆర్ అంటే మీజల్స్, మమ్స్, రుబెల్లా. అంటే 3 వ్యాధులకు పనిచేసే ట్రిపుల్ యాంటీజెన్ కాబట్టి ఈ ఎంఎంఆర్ ను తీసుకోవడం ద్వారా సో మమ్స్ డిసీజ్ నుంచి గవద బిల్లల వ్యాధి నుండి రక్షించుకోవచ్చు. మీజల్స్ అంటేనేమో తట్టు, మమ్స్ అంటేనేమో సో గవద బిల్లలు, రుబెల్లా అంటే రుబెల్లా డిసీజ్. సో ఈ 3 వ్యాధులకు పనిచేసే వ్యాక్సిన్ ఏంటిది అంటే ఎంఎంఆర్. ఓకేనా. సో మీజల్స్ తట్టు, రుబెల్లా అంటే ఎర్రటి మచ్చలు అని అర్థం. దీన్ని 3 రోజుల వ్యాధి అని కూడా పిలుస్తారు. 3 రోజుల వ్యాధి. దీన్నే జర్మనీ మీజల్స్ అంటారు. జర్మనీ మీజల్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో కాబట్టి ఇక తట్టు ఏమో ఇది పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది. పారామిక్సో వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. రుబెల్లా అనేదేమో సో రుబెల్లా వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి పెరోటిడ్ గ్రంథులు వాపుకు గురి కావడం ఏంటిది అంటే సో మమ్స్ డిసీజ్ వల్ల పెరోటిడ్ గ్రంథులు వాపుకు గురవుతాయండి. ద నెక్స్ట్ క్వశ్చన్,